ఉద్యమ సాహితీ స్రవంతి అధ్యక్షుడు, ఈనాటి సభాధ్యక్షుడు చింతం సునీత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్నటువంటి మరొకరు బొమ్మకంటి కిషన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి చింతం సునీత గారికి ధన్యవాదాలు. అదేవిధంగా సభా వేదిక జరిగినటువంటి డాక్టర్ గంట లక్ష్మణరావు గారు, అన్నాడి రాజేందర్ రెడ్డి గారు, మరియు సోదరి పద్మశ్రీ గారికి, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, మహామహులకు అందరికీ నమస్కారం. అయితే ఈనాటి కార్యక్రమానికి వచ్చినట్టయితే, నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత ఆయన చదువు రాకపోయి తన పక్క కూర్చోబెట్టుకొని ముల్ల పద్యాలు, సిద్ధప్ప పద్యాలు చదివి తెలుసుకునేవారు. అట్లా నాకు పద్యాలు నోటికి వచ్చి ఆ విధంగా ఉంది. ఈ తెలుగన్నా, తెలుగు పద్యాలన్నా చాలా ఇష్టం. మా సోదరి మనులు తక్కువగా ఉన్నారు, సోదరులు ఎక్కువగా ఉన్నారు. అంటే మన లక్ష్మణరావు సార్ చెప్పినట్టు ఆడవాళ్ళు పట్టుబడితే సాధించుకోండి ఏది ఉంటుంది, అదే చేయాలి మనం. 16వ శతాబ్దానికి చెందినటువంటి ఆత్మకూరి మల్లమాంబ మట్టిలోంచి మెరిసిన మెరుపు. దాదాపు 400 సంవత్సరాల క్రితం చదువు అనేది కొన్ని వర్గాలకు మరియు పురుషులకు మాత్రమే పరిమితమై ఉంది. ఆ కాలంలోనే మట్టి పలకపై చదువు నేర్చుకొని ముల్ల రామాయణాన్ని రాయడం చాలా అరుదైన విషయం. రామనేంద్ర స్త్రీగా మొదటి కవయిత్రి. తెలుగు సాహిత్య చరిత్రలో ముల్లది ప్రత్యేకమైనటువంటి శైలి. రమణీయమైనటువంటి రామాయణాన్ని రచించింది, సంక్షిప్తమైనది, ఆనాడు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో రాసింది. స్త్రీగా నేను గర్వపడుతున్నా, మనమందరం గర్వపడాల్సినటువంటి అవసరం. చిన్ననాడే తల్లిని కోల్పోయిన మొల్ల తండ్రి కేసన శెట్టి గారాబాల పట్టి గారాబంగా పెరిగింది. ఆనాడు అక్కడ కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా, ధనిక పేద అనే తేడా లేకుండా అందరితో కలిసిపోయి ఉండేది మొల్ల. మూఢనమ్మకాలను కూడా మొల్ల వ్యతిరేకించింది. తన తండ్రి శివభక్తుడు. మొల్ల తనకు ఎటువంటి ఛందస్సు ఎరగనని విఖ్యాత గోపవరపు శ్రీకంఠ మల్లేశుని వరము చేత వరకవిత్వం రాశానని చెప్తుంది. ఇక్కడ గోపవరపు అనేసరికి మొల్ల కడప జిల్లాలోనే గోపవరం అనే గ్రామంలో జన్మించిందని చరిత్రకారులు చెప్తున్నారు. అక్కడ ఇప్పటికీ కూడా తన కవిత్వం రాసినటువంటి మొల్ల బండారేది ఉన్నది. దాన్ని ఇప్పటికీ కూడా పూజిస్తున్నారు. మొల్ల జయంతి రోజు పమ్మెల కోతలకు మొల్లమాంబకు దగ్గరి సారూప్యత ఉన్నది. ఎలా అంటే, కోతను తన కవిత్వాన్ని చెప్పేటప్పుడు పలికెటిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుడట అన్నట్టుగానే మొల్ల కూడా శ్రీరామచంద్రుడే నన్ను పలికిస్తున్నాడని దాన్ని రాస్తుంది. దాని ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే తను ఏ రాజులకు తన రామాయణాన్ని అంకితం ఇవ్వకుండా శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చింది. సీతాదేవి అశోకవనంలో దుఃఖిస్తూ ఉన్న సమయంలో హనుమత్ సందేశం, హనుమంతుడు అక్కడికి వెళ్ళి
తన సందేశాన్ని అందిస్తున్నాడు. ఏ విధంగా అంటే, నాడు నెస్సరాగవుడు నాడిగ కపులంగూడి తిరుగతి రానయ్యున్నాడు నిన్ను కొనిపోనున్నాడిది నిజము నమ్ము పురుగితనయా. అంటే భూమిపుత్రిక సీతాదేవి దమ్ము వానరులతో కూడి రాఘవుడు రాముడు ఉన్నాడు, నిన్ను తీసుకుపోనున్నాడు, ఇది నిజము, నన్ను నమ్ము అని చెప్తున్నాడు. ఎంత చక్కని పద్యం అంటే ఇది వింటే అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో, సరళ రీతిలో ఉంది. ఇంకో పద్యం చూసినట్టయితే సీతాదేవి స్వయంవరం. ఆ స్వయంవరానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాల నుండి రాజులు వచ్చారు. భారతదేశంలో ఉన్న అప్పటి రాజ్యాలను షోడశ మహాజన పదాలను పిలిచేవాడు. ఈ షోడశ మహాజన పదాలలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయనేది మనకు తెలుస్తుంది ఈ పద్యం ద్వారా. ద్రవిడ, కర్ణాటాంధ్ర, యవన, మహారాష్ట్ర రాజకుమారులు తేజమలర, పాండ్య, గూర్జరలాట, బర్బర, మలయాళ, భూపనందనుడు విస్ఫూర్తి వీర, గౌల, కేరళ, సింధు, కాశీ, కోసల, సాల్వ, ధరణీశ పుత్రుడు సిరి వెలుంగ, మగధ, మత్స్య, కళింగ, మాళవ, నేపాళ, నృపతనూభవులు ఎన్నికకు నెక్క, మరియు నుక్కల, కొంకణ, మద్ర, పౌండ్ర, వత్స, గాంధార, సౌరాష్ట్ర, వంగ, చోళ రాజ్యములను చప్పన్న రాజసుతులు వచ్చి రక్కామిణి స్వయంవరమునకును. సీతా స్వయంవరానికి వచ్చినటువంటి ఈ రాజ్యాల నుండి వచ్చినటువంటి రాజులందరినీ కూడా ఎంత చక్కగా వివరించిందంటే ఏ రాజ్యాన్ని వదిలిపెట్టలేదు. నేపాళ రాజ్యాన్ని కూడా చెప్పేసి. అయితే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి మన మొల్ల ఒక సాహసవంతురాలు, స్త్రీలకు మార్గదర్శకురాలు. మొన్నటి మొల్ల, నిన్నటి చాకలి ఐలమ్మ, నేటి సునీత విలియమ్స్. స్త్రీ శక్తికి, సాహసానికి, సృజనాత్మక జీవితానికి ప్రతిరూపాలు. ఇలా ప్రస్తుత కాలంలో మన మహిళలందరూ రాయాలనుకుంటే తమ బాధలు, కన్నీళ్ళు, ఆనందాలు, సృజనాత్మకత ఎన్నో రకాలుగా ఉంది. ఆడవాళ్ళు రాయాలనుకుంటే ఇలా మనమందరం కూడా కవిత్వాలు, కథలు రాసుకుందామా? రాసుకుందాం. అందరికీ కూడా ధన్యవాదాలు.